హాయ్ అండి. ఇప్పుడు ఫ్రాక్ పొడవు అయితే చూద్దాం. చూడండి, పొడవు వచ్చేసి మొత్తం 38 అన్నమాట. ఛాతీ 26, చెయ్యి పొడవు 9, లూజు 9 అన్నమాట. నేను ఇవి షోల్డర్ 12 అన్నమాట. ఇవి నేను అమ్మాయికి తీసుకున్న మెజర్మెంట్స్ అన్నమాట. చూడండి, ముందు ఇట్లాగా లైనింగ్ తీసుకోవాలి. వాళ్ళు కాటన్ లైనింగ్ తెచ్చుకున్నారండి. ఇట్లాగ 4 మడతలు వేసుకోవాలి. ఇది చెస్ట్ లూజ్ని బట్టి వేసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ చూసుకొని ఎంత ఉంటే ఖర్చుతో కలుపుకొని అంత అనేది మనం మడతేసుకోవాలి. చూడండి, ఇది ఫ్రాకు పొడవు మొత్తం పొడవు 38 ఉండి 38లో నుంచి 14 ఇంచులు పైన బాడీ పార్ట్ కోసం పెడుతున్నాను. అసలు 13, 38లో నుంచి 13 తీసేయండి. అసలు 13, 1 ఇంచ్ కలుపుకొని మొత్తం 14 పెడుతున్నాను. చూడండి, ఇదిగోండి, మొత్తం 14 పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి 14 పెట్టుకొని గీత లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇట్లా 14, ఇదిగో చూడండి 14, ఇటు కూడా 14 పెట్టేసుకోండి. అసలు 13, 1 ఇంచ్ ఖర్చు అన్నమాట. 14 ఇట్లా లైన్ డ్రా చేసుకొని షోల్డర్ వచ్చేసి 12 కదండి. 12లో సగము 6 అండి. 12లో నుంచి 12 సగం చేస్తే 6 అన్నమాట. షోల్డర్ 6 పెట్టేసుకోవాలి. పెట్టేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 26 అండి. 26కి 4 కలుపుకోవాలి. 26, 30 అండి. 30లో సగం 15, 15లో నుంచి సగం అన్నమాట. 7.5 వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు 4 ఇంచులు అనేది ఖర్చు కలుపుకొని పెట్టేసుకోవాలి. అదే వాళ్ళు ఆది ఇచ్చినట్టయితే కలుపుకునే పని లేదండి, అంతనే పెట్టేయడమే. అంత ఉంటే అంత చూసుకొని పెడతాము. ఇవి మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి మనం 4 ఇంచులు కలుపుకొని 4 భాగాలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ షోల్డర్ వచ్చేసి చూడండి, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. కిందకి చంక డౌన్ కూడా 6 ఇంచులు పెట్టేసి షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టి 1 ఇంచు 1.5 ఖర్చుకు పెట్టాను అన్నమాట. కింద కూడా సేమ్ అంతే పెట్టేసుకోవాలండి. కింద టక్స్లు పెట్టుకున్నప్పుడు నడుము లూజ్ అనేది కరెక్ట్గా తగ్గుతుంది అన్నమాట. అప్పుడు కరెక్ట్గా 1 ఇంచ్ తగ్గి సరిగ్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మొత్తం డ్రా చేసుకోవాలి. చంక లూజు, చెస్ట్, నడుము ఖర్చు అనేది మొత్తం ఇట్లాగా డ్రా చేసుకోవాలి. మొత్తం డ్రా చేసుకున్న తర్వాత కింద చెస్ట్ అనేది ఎంత పెట్టామో కింద నడుము దగ్గర కూడా అంతే పెట్టాలి. చూడండి, కింద ఖర్చు వైపు 1 ఇంచ్ ఇట్లా పైకి గీసుకోవాలన్నమాట. నడుము వైపు కోపుగా రాకుండా ఉంటుంది. తర్వాత చంక రౌండ్ గీసేసుకొని కట్ చేసుకోవడమే, అంతేనండి బాడీ కటింగ్ అయితే. ఈ నెక్స్ అనేవి తర్వాత బకరం వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా తిప్పేసి నేను శారీలో బార్డర్ వచ్చింది కదండి, ఆ బార్డర్ అనేది వేసాను అనమాట. తిప్పి వేసి నెక్ అనేది చూడండి ఇట్లాగ మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, లైనింగ్ని ఇట్లాగా పొడవు మనం ఎంత తర్వాత బాడీ పార్ట్ ఇప్పుడు నేను కట్ చేయట్లేదండి, ఎందుకంటే కింద కుచ్చు పెడతాం కదా. కుచ్చు పెట్టిన తర్వాత పొడవుని చూసుకొని 1.5 ఇంచు 2 ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, శారీకి ఇట్లాగా కింద వైపు ఇట్లాగ బోర్డర్ వచ్చింది కదా. నేను బోర్డర్ వచ్చిన వైపు పైట చెంగు వైపు ముందు బోర్డర్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసేసాం కదా. ఇట్లా వేసిన తర్వాత ముందు బాడీ పార్ట్, పైన బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. బార్డర్ రాకుండా ఆ ఫ్లవర్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి.
చూడండి ఆ ఫ్లవర్ అనేది మధ్యలోకి వచ్చేటట్టు ఇట్లాగా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని పెట్టుకొని జాగ్రత్తగా ఇట్లాగా చూడండి బార్డర్ రాకుండా ఇట్లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్లవర్ ఇట్లాగా మధ్యలోకి వచ్చేటట్టు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది మధ్యలోకి వచ్చేటట్టు కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ అనేది నేను ప్లెయిన్గా కట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ తేడా తెలియాలి కదండి. అందుకని బ్యాక్ అనేది నేను చివరి వైపు శారీ చివర కట్టు చెంగు వైపు ప్లెయిన్ ఉంటుంది కదా, ఆ ప్లెయిన్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాను. చూడండి ఇటు శారీ చివర ఒక కట్ చెంగు ఉంది కదా, అటువైపు ప్లెయిన్ అనేది కట్ చేస్తున్నాను అన్నమాట. ఇట్లా ఒక మడత అనేది వేసేసుకొని మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇట్లా రెండు చెంగులు ఇట్లా ఒకవైపు పెట్టేసుకొని ఇట్లా మడతేసుకోవాలి. ఇట్లా ఒక పార్టేనండి మనకు అవసరము. చూడండి ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసిందండి. పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇది మనం కట్ చేసాం కదా, ఇది మొత్తం తీసేసుకుందాము. స్ట్రైట్ పీస్గా ఇట్లాగా కటింగ్ పెట్టేసి ఫస్ట్లో, తర్వాత లాక్కుంటే మొత్తం స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఇటువైపు రెండో వైపు కూడా అంతే వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా తీసేసి నేను ఇక్కడ ముందు బాడీకి కింద కుచ్చి కాకుండా మనం పైన పెట్టాం కదా, నడుముకి కలిపి పైన బాడీ పార్ట్కి పెట్టాం కదా కుచ్చు పైన వైపు, దానికోసం 2 మీటర్స్ తీసుకుంటున్నాను. ఇట్లాగా అంచు ఉన్న వైపు మాత్రం 2 మీటర్స్ తీసుకోవాలి. 2 మీటర్స్కి మధ్యలో కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇటు మనం పైట చెంగు వైపు బాడీ పార్ట్ ఒకటి కట్ చేసాం కదా, అటువైపు చూడండి 2 మీటర్స్ ఉండేలాగా తీసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. టూ మీటర్స్కి కొలుచుకొని, చిన్న అమ్మాయి కాబట్టి 2 మీటర్స్ కొలుచుకొని చూడండి ఇట్లా ఘాటు పెట్టేసి ఇట్లాగా తీసేసుకోండి. అది పక్కన పెట్టేసుకొని ఇట్లాగా ఇప్పుడు 2 మీటర్స్ కట్ చేసుకున్నాం కదా, శారీలో మొత్తము 2 మీటర్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు కింద బార్డర్ వైపు ఇట్లాగా 4 మడతలు సమానంగా ఉండేటట్టు 4 మడతలు వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా సమానంగా పెట్టేసుకొని మొత్తము సమానంగా పెట్టేసుకొని మనం పొడవు ఎంత కావాలో అంత కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందు అనేది శారీ క్లాతే కట్ చేసుకోవాలండి, తర్వాతే లైనింగ్ చూసుకోవాలి.
ఇట్లాగ 4 మడతలు వేసుకోవాలండి. మళ్ళీ మధ్యలోకి ఒక మడత వేసుకొని కింద వైపు అనేది సమానంగా పట్టుకోవాలి మనం బోర్డర్ వైపు. చూడండి ఇట్లా మడత వేసుకొని పైకి పెట్టేసి సమానంగా వేసుకొని చూడండి ఇట్లా కింద పరుచుకోవాలి. ఇప్పుడు కింద అనేది మనం మొత్తం పొడవు 38 అనుకున్నాం కదండి. అందులో నుంచి మనం ఇందాక బాడీ పార్ట్ అనేది 13 ఇంచులు తీసేసాం కదా, అంటే 1 ఇంచు ఖర్చు కలిపాము. మనం ఇక్కడ అసలు చూద్దాం. 38లో నుంచి 13 ఇంచెస్ తీసేయాలన్నమాట. 13 ఇంచులు తీసేసి మళ్ళీ 13 ఇంచులు తీసేసిన తర్వాత వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ మనం 9 ఇంచెస్ అనేది పొడవు అనేది తీసేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ 9 ఇంచెస్ కింద కుచ్చు పెట్టుకుంటాము. చూడండి ఇట్లా లెక్కేసుకొని 20 మొత్తం పొడవులో నుంచి 13 ఇంచెస్ బాడీ పార్ట్ తీసేసి చూడండి పెట్టుకుంటే ఇక్కడ దాకా వస్తుందన్నమాట. చూడండి ఇంత వచ్చింది. మళ్ళీ అందులో నుంచి మనం కింద కుచ్చు పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం కుచ్చు ఎంత పొడవు అనేది పెట్టుకోవాలనుకుంటున్నామో అంత తీసేయాలి. మళ్ళీ నేను 10 ఇంచ్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకని నేను 9 ఇంచెస్ తీసేస్తున్నాను అన్నమాట. 9 ఇంచెస్ తీసేస్తే కింద కుచ్చి 10 ఇంచెస్ ఖర్చుతో కలిపి పైన రంగుళం కింద రంగుళం ఖర్చుతో కలిపి తీసుకుంటే బాగుంటుంది. అదిగోండి చూడండి కింద నేను రాశాను 9 ఇంచెస్ తీసేయాలి. 9 ఇంచెస్ తీసేసి మనం ఇప్పుడు బాడీ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. మొత్తం అసలు పొడవు నుండి 13 ఇంచెస్ బాడీ పార్ట్ కోసం తీసేసాం. ఆ తీసేసిన దాన్ని ఇక్కడ పెట్టేసి మళ్ళీ కుర్చీ కోసం మనం కుర్చీ ఎంత పొడవు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత అనేది తీసేయాలన్నమాట. చూడండి మొత్తం పొడవులో నుంచి నేను మళ్ళీ 9 ఇంచెస్ తీసేసాను అన్నమాట. అది కింద కుచ్చు కోసం. అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఇది బాగా కరెక్ట్గా కనిపించట్లేదండి మీకు నెంబర్స్ అనేది. నేను ఈసారి బాగా క్లారిటీగా తీయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇలాగా మనం కుచ్చు కోసం 9 ఇంచెస్ తీసేసాం కదా, మళ్ళీ అది కట్ చేసుకోవాలి. ఏం లేదండి, మొత్తం పొడవులో నుంచి బాడీ పొడవు అనేది తీసేయాలి. బాడీ పొడవు తీసిన తర్వాత వచ్చిన పొడవులో నుంచి మళ్ళీ కింద మనం కుచ్చు కోసం ఎంత పొడవు పెట్టుకుంటున్నామో అది కూడా తీసేయాలి. అప్పుడు అనేది పొడవు అనేది తగ్గుతుందన్నమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద కుచ్చు కోసం ఇప్పుడు మనం 9 ఇంచెస్ తీసేసాం కదా, ఆ 9 ఇంచెస్కి పైన రంగుళం కింద రంగుళం ఖర్చు అనేది కలుపుకోవాలి. మనం జిగ్జాగ్ చేస్తాం కదా, ఆ ఖర్చు అనేది కలుపుకొని మొత్తం 10 ఇంచెస్ అనేది 10.5 1.5 దాకా కలుపుకోవచ్చు ఖర్చు. అట్లాగా కలిపేసుకొని మళ్ళీ దాన్ని ఇప్పుడు అదే మడత అట్లాగే ఉంచి దీన్ని అనేది కట్ చేస్తున్నాను. ఇది కింద కుచ్చు కోసం అన్నమాట. ఇప్పుడు ఇంకా మిగతా శారీ ఉంది కదా, చూడండి తర్వాత చెప్తాను. ఇది కట్ చేసి చూడండి దీని పొడవు అనేది 10.5 పెట్టానండి. అది కింద కుచ్చు కోసం కట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మిగతా శారీ ఉంది కదండి, అది మొత్తం కూడాను మనం ఇటువైపు చూడండి నిలువుగా అనేది మళ్ళీ మనం అదిగో చూడండి ఆ ముక్క అయితే మనం 10 ఇంచెస్ ఎట్లా కట్ చేసుకున్నామో దీన్ని కూడా సేమ్ 10 ఇంచెస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. నిలువుగా కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. చూడండి అక్కడికి డాట్ పెట్టేశాను 10 ఇంచెస్కి. మిగతా మొత్తం శారీలో నుంచి తీస్తున్నాను. మనం 2 మీటర్స్ తీసేసాం కదా బాడీ పార్ట్స్ కట్ చేసిన తర్వాత, ఆ 2 మీటర్స్ కాకుండా ఇంకా క్లాత్ ఉంది కదా వాటికి చూడండి 10 పెట్టేసి ఇట్లాగ అడ్డంగా అన్నమాట శారీకి ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఇది ఇట్లాగా రెండో ముక్క కూడా మధ్యలోకి ఇట్లాగ లాగితే వస్తుంది అన్నమాట. సిల్క్ శారీ కాబట్టి ఇట్లా లాగితే వస్తుంది. చూడండి 2 తీసేసాను. మళ్ళీ మూడోది కూడా కావాలంటే కింద కుచ్చు కోసం అన్నమాట. ఇది మొత్తము కింద బోర్డర్ అనేది వదిలిపెట్టేసి మళ్ళీ 10 ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక ముక్క అనేది తీస్తున్నాను. తర్వాత ఇవి మొత్తం కలుపుకొని మనం
కలిపిన తర్వాత కుట్టుకున్న తర్వాత మనం దీన్ని కింద పైన జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. పెద్ద ముక్క అవుతుందండి పొడుగుదప్పుడు. ఆ పొడవు దానికి పైన కింద అనేది మనం జిగ్జాగ్ చేసుకోవాలి. చూడండి ఈ ముక్కలన్నీ కలిపి ఇదిగో 2, దీంతో కలిపి 3, అది అక్కడ ఒకటి ఉంది కదా పక్కన, అదొకటి 4. ఇప్పుడు ఈ బోర్డర్ని మనం హ్యాండ్స్కి, నడుం బెల్ట్ కోసము, ముందు నెక్ కోసం ఉపయోగించుకోవాలి. చూడండి ఇట్లాగా సగం కట్ చేసి ముందు నెక్ అనేది వేస్తాను. అంతేనండి. ఇప్పుడు కింద పైన మొత్తం కట్ చేసుకొని జిగ్జాగ్ చేసేసుకొని మనం కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు పొడవు అది కలిపితే పొడవు వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా 1, 2, ఇది 3, ఇది 4 పీసులు అనేది మనం కింద కుచ్చు కోసము కట్ చేసుకున్నాము. ఈ పీసులు అనేది కట్ చేసిన తర్వాత లైనింగు అప్పుడు మనం కట్ చేసుకుందాము. ఇప్పుడే కట్ చేయొద్దండి. మనం ఆ పీసులన్నీ కలిపి కింద పైన జిగ్జాగ్ చేసి ఈ పై పార్ట్కి అంటించిన తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకొని దాన్ని లైనింగ్ కట్ చేస్తామన్నమాట. అదండి కటింగు. మీ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ముందు ఇప్పుడు స్టార్టింగ్ కదండి, ఇంకా ముందు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. అంతేనండి. ప్లీజ్ లైక్ చేయండి.